గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్గారు. నమస్తే జయ. రమ్గారు, దేవకన్యని కంప్లీట్ చేద్దామండి. చంద్రభానుడు యోగిని దగ్గరికి వెళ్ళాడు. ఆవిడేమో స్త్రీ వేషం వేసింది. ఈ స్త్రీ వేషంలో రాణి గారు వచ్చి ఇతన్ని అంతఃపురానికి తీసుకుపోయింది. ఒక పెద్ద రాజభవనం. ఆ కొండ కింద నుంచి చూస్తే అది కొండగానే ఉంది, కానీ అందులో ఒక మహాసామ్రాజ్యం ఉన్నట్టు తెలియదు. ఎంత పెద్ద దేవాలయం, భవనాలు అవన్నీ. రాణివాసం లోపలికి తీసుకుపోయారు. అంతా స్త్రీలే, మగ పురుగు లేదు అక్కడ. లోపలికి తీసుకెళ్లారు. ఇది ఆడవేషంలో ఉన్నాడుగా. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తినిపించారు. ఈ రాణి పేరు లీలావతి. ఆమెకు ఒక 22-23 సంవత్సరాలు ఉంటాయి, అంతే, చిన్నది. ఇంచుమించుగా ఈ చంద్రభానుడికి దగ్గర వయసే 21 అలా ఉంటాయి. ఇతను ఒక 25 ఏళ్ళు లోపల వాడు. సరే, ఆ లోపల అంతఃపురం లోపల గదుల్లోకి వెళ్ళాక అక్కడ ఒక చిత్రపటం కనపడింది. చంద్రభానుడు నిర్ఘాంతపోయాడు. అది తన పటం. వీడు ఆడవేషంలో ఉన్నాడు కదా, అది చూసి తెల్లబోయాడు. ఇతను ఎవరు ఈ పటం అని అడిగితే, నా స్వప్న సుందరుడు అని చెప్పింది అమ్మాయి, రాణి లీలావతి. అతను ఆశ్చర్యపోయాడు. మీరంతా పురుషద్వేషులు, ఇక్కడ ఎవరు పురుషుడు అన్నవాడు లేడు, మరి ఇట్లా స్వప్నసుందరుడని ఎట్లా ఉన్నాడంటే, నాకు తెలీదు. మా తండ్రి వల్ల చాలా అవమానాలు పాలయ్యి బలవన్మరణానికి పాల్పడింది. మేమంతా పురుషద్వేషులుగా మారిపోయాం. మేమే మా రాజ్యాన్ని నడిపించుకుంటున్నాము. కానీ నాకు కలలో మహాదేవి ఆజ్ఞాపించింది, ఇతడు నీ భర్త అని. ఆ కనిపించిన స్వరూపాన్ని నేను గీసి పెట్టుకున్నా. అతడు నాకు కనుక లభిస్తే నేను అతనితోటే నా జీవితం. అమ్మవారి ఆజ్ఞగా నేను దాన్ని తీసుకున్నాను. గుర్తుపట్టడానికి వీలుగా, లేదా ఈ పటం ఉంటే మా వాళ్ళు ఎవరు చూసినా అతన్ని గుర్తుపడతారని నేను పటం వేసి పెట్టుకున్నాను అని చెప్పింది. చెప్పాక ఏవో 2-3 మాటలు మాట్లాడుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. ఈ రాణి అన్నది, నువ్వు ఈ వేషంలో ఎంతో చక్కగా ఉన్నావు, ఎందుకో నాకు నిన్ను కావలించుకోవాలి, నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తోందని దగ్గరకు వచ్చి ఇట్లా కావలించుకునేసరికల్లా ఇతను ఈ బట్టలు వేసుకున్నాడు కదా, అది కాస్త జారి పడిపోయింది. పట్టుకుని ఇట్లా జాగ్రత్తగా పట్టుకుని ఉన్నాడు వస్త్రం. నిర్ఘాంతపోయింది. ఈ లోపల ఉన్నది పురుష వేషం, పురుషులు వేసుకునే బట్టలు. ఆ అమ్మాయి ఆ మొహం మీద అతను మొహానికి కొద్దిగా అడ్డం పెట్టుకుని ఉన్నాడు. అది లాగేసరికల్లా లేతగా ఉన్న మీసం కనపడుతోంది. అమ్మాయి తెల్లబోయింది. తల మీద నుంచి వస్త్రం లాగేస్తే తల ఎట్లా ఉంది, మగవాళ్ళ తల వేరుగా ఉంటుంది, ఆడవాళ్ళ తల వేరుగా. ఈ అబ్బాయికి క్రాఫ్ కాదు, చిన్న జుట్టు, జులపాల జుట్టు. అది ఆడవాళ్ళు వేసుకునే ఔచిత్యమైన వేషం కాదు. అమ్మాయి కేకలు పెట్టింది, ఎవరు నువ్వు, ఇలా వచ్చావు అని. ఒక్క నిమిషం అయ్యాక, నువ్వా అంది. అప్పటికి ఆ అమ్మాయికి తెలిసింది ఆ పటంలో ఉన్నవాడు ఇతనే. ఆమె ఆశ్చర్యపోయింది, నువ్వు ఎలా వచ్చావు, ఇక్కడికి ఎట్లా వచ్చావు అని. ఇక ఆపుకోలేకపోయింది ఆ సంతోషాన్ని. అతన్ని కావలించుకుంది. ఇక నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకో, నాతో ఉండిపోయిలా ఎన్ని రకాల మాటలు మాట్లాడితే ఇతను చెప్పాడు, ఇవన్నీ కాదు, నేను నక్షత్ర మండలం చూడ్డానికి వచ్చాను. ఈ ప్రయాణం చేసి వస్తూ ఉంటే ఇలా ఒక సంఘటన జరిగి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసరికి అలా అమ్మాయి చాలా సంతోషించింది. ఎన్నో కబుర్లు చెప్పింది, భోజనం పెట్టించింది. సరే, అతనికి ఒక పడక గది ఏర్పరిచింది, విశ్రాంతి తీసుకోమని. ఈ గదిలోకి వెళ్ళి పడుకునేసరికి 2 అందమైన అమ్మాయిలు వచ్చారు. నిన్ను సేవించడానికి వచ్చామని. ఇతను నిర్ఘాంతపోయి, ఇదేమిటి ఆడపిల్లలు వస్తున్నారని. ఆ అమ్మాయి లాగానే ఉన్నారు వీళ్ళు కూడా, ఇంచుమించుకు అంత అందంగానే ఉన్నారు. కానీ ఇతను వాళ్ళతోటి ఏ రకమైన సరసము ఆడకుండా ఉండిపోయాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా అతను లొంగలా వాళ్ళకి. 3 రోజులు వరుసగా రోజుకి రాత్రిపూట ఇద్దరిద్దరు చొప్పున అందగత్తలు వచ్చారు ఈ గదిలోకి. ద్రాక్షాసవం పట్టుకొచ్చారు ఇతను తాగడానికి. అతను తాగలేదు. వాళ్ళతోటి ఏ రకమైన స్నేహము నెరపల. 3 రోజులు ఇతని క్యారెక్టర్ పరీక్షించిన తర్వాత 4వ నాడు పెద్ద ఉత్సవం చేశారు ఆ అంతఃపురంలో. ఇతన్ని తీసుకుపోయి రాణిగారి మందిరంలోకి ప్రవేశపెట్టారు. అమ్మాయి సర్వాంగ సుందరంగా అలంకరింపజేసుకున్నది ఆ లీలావతి. తను కూడా అందంగా వేషం వేసుకుంది. నా కల్లో కనపడిన దగ్గర నుంచి నా పంచప్రాణాలు నేను నీ అందే పెట్టుకున్నాను అని చెప్పింది. ఇతను చెప్పాడు, నాకు కూడా నీ మీద మనసు ఉన్నది, ఎందుకంటే నేను నీ చిత్రపటం చూశాను. ఒక కొండ గుహలో వాడొక రాక్షసుడు, అతని దగ్గర ఈ పటం ఉంది, కానీ అతను దాని గురించి ఏం చెప్పల. అతను సునందకి చెప్పిన వాక్యాలే నేను విన్నాను. ఆ పటం నాతో తెచ్చుకున్నాను. దాన్ని ఒక పక్షి ఎగరేసిపోయిందంటే అప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, చిత్రపటాలు వేస్తున్నప్పుడు కొన్ని గాలికి ఎగిరిపోయినాయి, అది నీళ్లలో పడి వీళ్ళకి దొరికింది, ఆ రాక్షసుడికి దొరికింది. ఇదే జరిగింది.
ఇక అమ్మాయి మన ఇప్పుడే గాంధర్వ విధిని వివాహం చేసుకుందామని ఇతన్ని బాగా పరిపరి విధాల ప్రార్థించింది. ఇతను చెప్పాడు, కాదు, నేను దీక్షలో ఉన్నాను, నేను ఒక సిద్ధుడితో కలిసి ప్రయాణం చేస్తున్నా, నక్షత్ర మండలం తారామండలం చూస్తే తప్ప, అక్కడ అడుగు పెడితే తప్ప నేను నా దీక్ష విడవను, నన్ను పంపించేసేయి, నువ్వు బతికి బాగుంటే మళ్ళీ వస్తాను అనేసరికి అమ్మాయి, ఎక్కడ మీ గురువు ఎక్కడున్నాడంటే, నేను అక్కడ సిద్ధుడితోటి కలిసి వచ్చా కానీ ఆయన్ని నేను మిస్ అయిపోయాను, కానీ గంగానదిలో మన జలస్తంభనం చేస్తూ ఆ సిద్ధుడు ఒక ఆయన ఉన్నాడని తన గురువు, ఆయన్ని పట్టుకుంటే ఈ సమస్య తీరుతుందంటే దీనికి సమాధానం దొరుకుతుందని చెప్పారు, కాబట్టి నేను గంగానది తీరానికి వెళ్ళి తీరాలి అంటే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్పింది, మనకు ఒక మార్గం ఉంది, ఇక్కడి నుంచి మాకు ఒక నది ఉంది, దాని పేరు పినాకవతి, అలాంటిది ఒక నది, ఆ నదిలో గనక ప్రయాణం చేస్తే అది వెళ్ళి గంగలో కలుస్తుంది, గంగా నది ప్రవేశం చాలా సులువు, అక్కడికి వెళ్ళాక వెతుక్కోవచ్చు అని చెప్పి, నేను నిన్ను ఒంటరిగా పంపించను, నువ్వు నాకు దొరికావు, నేను ఇక విడవను, ఇంకా నేను నీతో పాటే వస్తాను. తను కొద్దిగా వెనక్కి తీశాడు, కానీ ఆ అమ్మాయి ఉండటం వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది, తనకి అమ్మాయి నచ్చింది, ప్రేమలో పడ్డాడు ఆమెతోటి, పైగా ఇన్ని రోజుల నుంచి వీళ్ళతోటి ఉన్నాడు, అవకాశాలు ఉన్నాయి కదా. సరే, మరి ఇక్కడి నుంచి మనం ఎట్లా ఈ కొండ అంటే పర్వాలేదు, మన దగ్గర ఒక యంత్ర సాధనం ఉంది, ఆ యంత్రం ఎక్కి కూర్చుంటే, అంటే ఒక చిన్న విమానం లాంటిది అనమాట, ఎక్కి కూర్చుంటే మనము నది దగ్గరికి వెళ్ళిపోతాం, నదిలో మన కోసం ఒక ప్రత్యేకమైన పడవ తయారు చేయిస్తాను, మనదే పడవ, మనమే నడిపించుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. సరే, వీటన్నిటికీ ఒప్పుకున్నాడు. అయితే ఈవిడ ఎప్పుడైతే ఇలా తను గంగానది కోసం ప్రయాణం అవుతోందని ఈ పురుషుడితోటి కలిసి, వాళ్ళకు ఒక మంత్రి ఉంది, ఆవిడ పేరు మాంచాల, ఓ 40-45 ఏళ్ళు ఉంటాయి, ఆవిడకి చెప్పింది, నేను వెళ్తున్నాను ఇట్లా అనేసరికల్లా ఆవిడ అన్నది, నీకు అవసరమా, మీ అమ్మాయి ఏ రకంగా చనిపోయింది నీకు గుర్తులేదా, ఒక పురుషుడిని ఎట్లా నమ్ముతావు నువ్వు, వెళ్ళాక నీకు ఏదైనా పరిస్థితులు బాగుండకపోతే అంటే. ఈ అమ్మాయి ఏం చెప్పింది, లీలావతి, ఇతనితో వెళ్ళి నేను ఒకవేళ మరణించినా నాకు ఓకే, అది ఎందుకంటే నేను కళను నమ్మాను, అమ్మవారు నాకు అతన్ని ఏ స్వరూపంలో చూపించిందో అదే స్వరూపంలో అతను నాకు లభించాడు. ఆమె చెప్పింది, ఇతడే నీ భర్త అని. ఆమె ఆజ్ఞని నేను ఉల్లంఘించను, మామూలుగా అయితే నా అంతటి నేను ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, అమ్మవారు ఆజ్ఞాపించింది, నేను అడగలేదు, అతను తనంతట తను వచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడ, ఏ దేశం, వాళ్ళు ఉన్నది ఏ రాజ్యము, అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి నా కోసమే వచ్చినట్టుగా వస్తే నేను ఈ అవకాశాన్ని పోగొట్టుకోను. ఒకవేళ నేను గంగానదిలో ఏదైనా ఇబ్బంది గురైనా, అక్కడ నాకు ఏ సమస్య వచ్చినా రాజ్యం అంతా నీదే, నీకు అప్పచెప్పేస్తాను, దానికి తగినట్టుగా కాగితాలు రాసి పెట్టాను అనేసరికల మాంచాది, అమంగళం మాట్లాడద్దు, నువ్వు అన్నీ సజావుగానే అవుతాయి, మళ్ళీ వచ్చి నీ రాజ్యాన్ని నువ్వే చేసుకుంటావు నీ భర్తతో కలిసి అని చెప్పేసి వీళ్ళని వీడుకొల్పింది. వీళ్ళు ఏం చేశారు, సరే ముందు ఒక యంత్ర సాధనం ఎక్కుదామంటే ఇతను ఏమన్నాడు, నేను కింద అడవిలో ఉన్నప్పుడు సిద్ధుడు చెప్పాడు, ఇక్కడ సిద్ధేశ్వరం అని ఒక అద్భుతమైన శివాలయం ఉన్నదని, అక్కడికి వెళ్ళమన్నాడు, మరి నేను ఆ శివాలయాన్ని చూద్దాం అనుకుంటున్నాను, ఆ శివలింగాన్ని అంటే సరేనంది. ఇద్దరు కలిసి ఆ సిద్ధేశ్వరానికి వెళ్ళారు. వెళ్తే మహాద్భుతమైన శివలింగం ఉంది అక్కడ. ఆ సిద్ధేశ్వర క్షేత్రం ఏంటంటే, అక్కడ అడుగు పెట్టారంటే వాళ్ళ దశలు మారిపోతాయి. ఓహో, మరి జీవించి ఉన్నప్పుడు, మరణించిన తర్వాత కూడా వాళ్ళ కథ మొత్తం పూర్తిగా రాయబడుతుంది. మనం చెప్పుకుంటాం కదా, కాశీ వెళ్ళంగానే చిత్రగుప్తుడి చేతిలో నుంచి మన కథ మొత్తం వీరభద్రుడి చేతిలోకి వెళ్ళిపోతుంది, అదే కాలభైరవుడి చేతిలోకి వెళ్ళిపోతుంది అని చెప్తారు. మన చిట్టా ఆయన రాస్తాడు. ఇంకా అట్లా ఉందన్నమాట ఈ సిద్ధేశ్వర క్షేత్రం. అట్లాంటి దేవతలు వచ్చి పూజిస్తారు అక్కడ. ఆ సిద్ధేశ్వరుని సేవించుకుని అక్కడ నిద్ర చేసి తెల్లవారాక వీళ్ళు బయలుదేరారు. యంత్ర సాధనం ఎక్కి, వాళ్ళ ఉన్న చిన్న విమానాన్ని ఎక్కి ఆ పినాకవతి అలాంటి పేరున్న ఆ నదీ తీరానికి వెళ్ళిపోయారు. వీళ్ళ కోసం ఒక పడవ ఉంది. ఈ అమ్మాయి ఏకాంతానికి భంగం అవుతుందని, ఎవ్వరూ రావద్దు, మా పడవ మేమే నడుపుకుంటాం. దాని బలశాలి యువకుడు, పడవ నడపటం అది వచ్చినవాడు, నాకు కూడా వచ్చు కాబట్టి మాకే సహాయము అక్కర్లేదు, అది చిన్న పడవ కానీ బలంగా ప్రయాణిస్తుంది. ఇద్దరు కలిసి ఇక గంగానది వైపుకి ప్రయాణం మొదలుపెట్టారు. వెళ్ళగా వెళ్ళగా గంగానది ప్రవేశం జరిగింది. గంగానదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బ్రహ్మాండమైన తుఫాన్ వచ్చింది. పడవ బద్దలైపోయింది. వీళ్ళిద్దరూ చేరుకోదారిన సముద్రంలో గంగానదిలో పడిపోయారు. ఈ గంగానదిలో పడిపోయారు, ఏమైపోయారు.
ఏమీ తెలియదు. ఈ కథ ఇక్కడ ఉండగా వీళ్ళ ఊరుంది కదా, తండ్రి గారు ఉన్నారు. ఈ కథ ఇట్లా నడుస్తూ ఉండగా ఇతని నగరం ఉంది హేమపురి, రాజ్యానికి చెందినవాడు కదా, శ్వేతవాహన మహారాజు వీళ్ళ నాన్నగారు. కుమారుడు ఇట్లా ఒక సన్యాసితో కలిసి ఈ తారామండలానికి వెళ్ళాలన్న పిచ్చితోటి వెళ్ళిపోయిన సంగతి మతిమంతుడి వల్ల తెలుసుకున్నాడు. అవును. ఆయన పరమ దుఃఖంలో ఏం చేస్తున్నాడు, సన్యాసి ఏదో మా పిల్లవాడికి మందు పెట్టాడు, లేకపోతే వివాహం చేసుకుని రాజ్యాధికారం తీసుకోవాల్సిన పిల్లాడికి ఈ పిచ్చేమిటి, చాలా దిగులు పడుతూ రకరకాల సన్యాసుల్ని వాళ్ళని వెతికిస్తున్నారు. ఆ ఊళ్ళోకి వచ్చిన ప్రతి సన్యాసిని ధర్మశాలలకి రప్పిస్తూ ఏ సన్యాసి అయినా ఈ పిల్లవాడిని తీసుకెళ్లిన సన్యాసిని గుర్తుపట్టగలమేమోనని ప్రయత్నం చేస్తున్నారు. ఈ అమ్మాయి ఇందుమతి కూడా అతని చెల్లెలు చాలా బెంగ పెట్టుకుని దీనంగా ఉన్నది. బాగా ఆలోచించుకుని అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నాన్నగారు ఒక పని చేద్దాం, మీరు ఇలా సన్యాసుల్ని పిలిపించి అవధూతల్ని పిలిపించి సిద్ధుల్ని పిలిపించుకుని ఏం ప్రయత్నం, వాళ్ళందరితో ధర్మశాలలు నిండిపోతున్నాయి తప్పిస్తే ప్రయోజనం లేకుండా ఉంది. ఎవరైతే అన్నయ్యని వెతికించి తీసుకొస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని నన్నిచ్చి వివాహం చేస్తామని ప్రకటన చేయండి, మొత్తం అన్ని చోట్ల ప్రకటించండి. దానికోసమైనా అన్నయ్య సజీవుడిగా దొరుకుతాడు మనకి, ఎవరో ఒకళ్ళు పట్టుకొస్తారు, కనీసం ఫలానా చోట ఉన్నట్టు తెలుస్తుంది అంటే సరేనన్నాడు. ఇది ఒక త్యాగమే పాపం, కానీ మరి తండ్రి పడే బాధ, అన్నయ్య లేని ఒంటరితనాన్ని సహించలేక ఆ అమ్మాయి దానికి ఒడంబడింది అనమాట. సరే పత్రికలు రాశారు. మంత్రి కుమారుడి మతిమంతుడికి రాజకుమార్తె అంటే చాలా ప్రీతి, వాళ్ళు కలిసే చదువుకున్నారు చిన్నప్పటి నుంచి. అన్న మతిమంతుడు ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు ఈ చిన్నమ్మాయి ఇందుమతి కూడా తిరిగేది. ఒక 4-5 సంవత్సరాల వారం ఉంది కానీ స్నేహం ఉంది. మతిమంతుడికి ఇందుమతి కావాలని ఉన్నది. అతను ఏం చేశాడంటే సరే ఏవో ప్రేమ గీతాలు అంతకుముందు రాసిన గీతాలన్నింటినీ కథలుగా పాటలుగా మార్చి పాడుతూ ఈ పిల్ల వెనకాల తిరిగాడు. చెప్పాడు, నువ్వు ఇలాంటివి ఆజ్ఞ ఇస్తే నేను కూడా వెతకడానికి వెళ్తున్నాను, వెళ్ళిపోతాను అన్నాడు. ఈ అమ్మాయింది పిచ్చివాడు, ఇతను కూడా బయలుదేరి వెళ్తున్నాడేమో, అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇతని ఆసరా కూడా లేకుండా అయిపోతుంది, మనిషి మంచివాడే, ఎలా అవుతుందో తెలీదు, ముందు దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుదామని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూర్చుని మా అన్నని రక్షించు అని ప్రార్థిస్తుంటే ఇందుమతి నీ కోరిక త్వరలో తీరుతుందని ఆకాశవాణిలాగా వినపడింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఎవరో మాట్లాడుతున్నారని. దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుంటే దేవుడి విగ్రహం నుంచి ఆ మతిమంతుడే వచ్చాడు వెనక్కి. అందరూ నవ్వారు. అన్నీ ఇలాంటి కోతి పనులు చేస్తాడు ఇతను, ఎలా రక్షించగలడు రాజుగారి అబ్బాయిని? అల్లరివాడు, అవును, కొంటేవాడు, ఆడపిల్లల వెనకాల తిరిగేవాడు, వీరోచిత కార్యాలు వీడి వల్ల కాదు నేను వెళ్తున్నానని చెప్పాడు. ఈ లోపల ఏమైంది, రాజుగారి దగ్గర నుంచి కబురు వచ్చింది, అమ్మాయి గారిని రమ్మంటున్నారని. ఆయన ఏదో గాభరాలో ఉన్నాడని మతిమంతుడు కూడా వెనకాల పరిగెత్తాడు. వెళ్ళేసరికల్లా రాజుగారి ఇట్లా నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆయనకు ఒక ఉత్తరం వచ్చింది, అమ్మ నువ్వు ఇంత త్యాగం చేసిన, మతిమంతుడిని కూడా అన్నయ్యని వెతకడానికి పంపించినా ఏమీ ప్రయోజనం లేదు, ఇదిగో ఈ ఉత్తరం చూడు అని చెప్పి ఆ ఉత్తరం చూపించాడు. దీనికి ఈయనకి ఎవరు రాశారు, ఈ మన హేమగిరి మహాప్రభువుకి శ్వేతవాహన చక్రవర్తికి రాయబడిన ఉత్తరం. అది కాశీపురాధీశ్వరుడైన రాజుగారు రాశారు. కాశీలో గంగానదిలో మాకు ఒక పడవ దొరికింది, అది బంగారు పడవ, మణిమయంగా ఉన్న పడవ 2 ముక్కలుగా ఛిద్రమైపోయి లభించింది. ఈ పడవ ఛిద్రమైపోయిన చోట్లో ఇంచి చూసినటువంటి వాళ్ళు అందులో ఒక యువకుడు ఉన్నారని, అది పినాకిని పైనుంచి వస్తున్నటువంటి సిద్ధేశ్వర క్షేత్రం వైపు నుంచి వస్తున్నటువంటి నదిలో ఇంచి వచ్చిందని తెలుసుకున్నాము. అయితే మేము అక్కడికి వార్తలు పంపిస్తే ఈ మన హేమగిరి రాజ్యానికి చెందినటువంటి యువరాజు అయిన కుర్రాడు, అతను ఇక్కడికి చంద్రభానుడు రాణితో కలిసి, రాణి లీలావతితో కలిసి సముద్రంలో ఈ మన నదిలో నుంచి ప్రయాణం చేసి గంగా నది ప్రవేశం చేశాడని తెలియొచ్చింది. కాబట్టి మీ కుమారుడు గంగానది ప్రవేశ సమయంలో పడవ బద్దలైపోయి మరణించాడు, కానీ మాకు శరీరాలు లభించలేదు కాబట్టి మరణాన్ని మేము నిర్ధారించలేకపోతున్నాము, కానీ అతను ప్రమాదానికి గురయ్యాడు. ఈ విషయం తెలియజేయడానికి మాకు చాలా బాధగా ఉంది, కానీ మీకు తెలుసో తెలీదో అతను ఇక్కడికి వచ్చిన సంగతి, అందుకని మీ కుమారుడైన వాడికి ప్రమాదం జరిగిందని మీకు తెలియజేయటం అయింది అని ఉత్తరం వచ్చింది. కుప్ప కూలిపోయారు నాన్న కూతురు. మతిమంతుడు నిర్ఘాంతపోయాడు. తనకి ఏమనిపించింది, అసలు ఇది ఎక్కడ మొదలైంది, అక్కడికి వెళ్ళిన వాడు ఒక అమ్మాయితో ఎలా వెళ్ళాడు, సిద్ధుడితో బయలుదేరాడు, రాణి లీలావతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ కథలోకి, ఏం జరిగి ఉంటుంది, ఇదేదో తెలుసుకోవాలి.
అని ఎక్కడి నుంచి ఈ ఉత్తరం వచ్చింది ఎక్కడ, ఈ పడవ ప్రమాదం జరిగింది ఎక్కడ, అవన్నీ కనుక్కున్నాడు. ఇందుమతికి చెప్పాడు, నేను ప్రయత్నం చేస్తా, నన్ను వెళ్ళనివ్వమన్నాడు. మతిమంతుడు బయలుదేరాడు. ఇంతకుముందు సిద్ధుడితోటి చంద్రభానుడు బయలుదేరింది కాలినడకన, కానీ మతిమంతుడు జాడలు తీయటానికి వెళ్తున్నాడు కదా, గుర్రం వేసుకునే బయలుదేరిపోయాడు. ఈ అరణ్యాలు అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, ఒక పల్లెటూరి ఏమంటారు ఊరి పొలిమేరలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతూ అతనికి కనపడింది. ఆ ఆత్మహత్య ఏమిటి, చితెక్కబోతోంది అమ్మాయి. ఇతను కేకలు పెట్టాడు, ఎక్కద్దు ఎక్కద్దు, ఎవరని కేకలు పెట్టి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. ఆమె ఒక బ్రాహ్మణ యువతి. ఎందుకమ్మా ఇంత పని చేస్తున్నావు, ఇట్లా చేయబోక, ఏం జరిగింది ఏమిటి అని అడిగితే, ఏం చెప్పాను నాయన, నేను ఒక బ్రాహ్మణ వధువుని, మా అత్త మామ ఉన్నారు, గర్భవతిని కూడా నేను, నా భర్తని ఎంతో ప్రేమగా ఉన్నాం మేము, వాడెవడో రాక్షసుడు ఎత్తుకుపోయాడు, ఎవరో ఒక మహానుభావుడు వల్ల రాక్షసుడి దగ్గర నుంచి తప్పించుకుని ఇల్లు చేరాను, కొద్ది రోజులు హాయిగానే ఉన్నాం, ఈ లోపల నా భర్తకి అనారోగ్యం ఉంచుకొచ్చి ఆయన చనిపోయాడు, జీవించలేక ఆయనతో కలిసి నేను చేయాలనుకున్నాను అనేసరికల్లా ఇతను అన్నాడు, అదేమిటమ్మా, వెనకాల 2 పెద్దవాళ్ళు ఉన్నారు, కుమారుడు పోయి నువ్వు పోతే వాళ్ళు ఏం చేస్తారు, పైగా గర్భవతివి, ఇట్లా చేయకూడదు, నీకు జీవితానికి ఒక ఆసరా ఉంది, ఈ పని పనికిరాదు, ఇట్లా చెయ్యొద్దన్నాడు. అని నువ్వు రాక్షసుడి నుంచి నిన్ను తప్పించిన మహానుభావుడు ఎవరమ్మా అన్నాడు. అనేసరికల్లా ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఏం చెప్పను ఆయన మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడు, హేమగిరి యువరాజు చంద్రభానుడు నన్ను రక్షించాడు, నా పేరు సునంద అనగానే ఆశ్చర్యపడు, నీకెక్కడ దొరికాడు చంద్రభానుడు అన్నాడు. చంద్రభానుడు సిద్ధుడితో కలిసి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు అని చెప్పేసరికల్లా ఇతను ఆశ్చర్యపోయాడు. నేను అతని కోసమే వెతుక్కుంటూ వచ్చాను, పద నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతానని ఆ అమ్మాయిని తీసుకుపోయి వాళ్ళ అత్తవారింట్లో దింపాడు. ఈ పని చెయ్యొద్దు, కుమారుడో కుమార్తెనో కను, ఈ పెద్దవాళ్ళతో పాటు ఉండు, నీ భర్త చనిపోయినా నీకు బాధ్యతనిచ్చి వెళ్ళిపోయాడు, ఇట్లా చెయ్యొద్దని. చంద్రభానుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ అడవిలోంచి ఎలా వెళ్ళాడో కనుక్కోవాలి. ఇంకా ఇప్పుడు ఒక విషయమే తెలిసింది, అతను ఈ అడవి నుంచే ఎక్కడికో వెళ్ళాడు. ఇతనికి తెలుస్తోంది, సిద్ధేశ్వరం కనపడుతోంది, పెద్ద కొండ ఉంది అక్కడ, సిద్ధేశ్వర క్షేత్రానికి వెళ్ళడం కుదరదు, అది ఎందుకంటే చాలా పెద్ద కొండ, ఏ రకంగా తను పైకి వెళ్ళగలడో తనకు తెలియదు. సరే ప్రయత్నం చేద్దామని చెప్పి అక్కడి నుంచి మతిమంతుడు చంద్రభానుడిని వెతుక్కుంటూ ముందుకెళ్ళాడు. ఇన్ని మలుపులు తిరిగిన కథ ఎట్లా చివరి మలుపుల్లోకి వెళ్తుందో మళ్ళీ భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.